మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం సాక్షిగా ఆయన రచించిన రాజ్యాంగాన్ని పూర్తిగా ఈరోజు దాన్ని దారి మరలిస్తూ ఇష్టం వచ్చినట్టుగా ఈ పోలీస్ ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం పోలీస్ ప్రభుత్వాలుగా వ్యవహరిస్తున్నాయని మనకు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్లో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేపియాలని గత కొన్ని రోజులుగా మరి విద్యార్థులు దేశవ్యాప్తంగా నిరసన తెలుపుతూ ఉంటే మరి వాళ్ళు దాన్ని స్పందించకుండా అసలు ఏం తప్పు జరగనట్టుగానే ఈరోజు దాదాపు 15 మంది నీట్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే అసలు వాళ్ళ ప్రాణాల విలువలేనట్టే ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. మన దినాన చలో పార్లమెంట్ అని పిలిపించి ఆ పార్లమెంట్ విద్యార్థులది, ఆ పార్లమెంట్ యువకులది, వాళ్ళ చలో అక్కడికి వెళ్ళి వాళ్ళ నిరసన తెలిపే ప్రయత్నం చేస్తే మరి పోలీసులు, మరి ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, అమిత్ షా గారు హోంమంత్రి ఉంటారు, మరి ఆయన అక్కడ పోలీసులతో కాకుండా ప్రైవేట్ గుండాలతోని పెద్ద పెద్ద లాఠీలు ఇచ్చి ఆ లాఠీలకు చుట్టూ మేకులు కొట్టిన మూలలు కొట్టిపించి ఆ మూలలతోని పిల్లలను ఇష్టం వచ్చినట్టుగా గుండాలతోని కొట్టిపించారు. ఎందుకంటే వాళ్ళతో కొట్టిపిస్తే కేసులు ఉన్నాయి కాబట్టి ఈరోజు ఇష్టం కొట్టిపించి వాళ్ళ మొత్తం కాళ్ళు చేతులు ఇరిగి దాదాపు 20-25 మంది ఈరోజు దవాఖానాల్లో అడ్మిట్ అయ్యి కాళ్ళు చేతులు తలకాయలు బలిగి ట్రీట్మెంట్ తీసుకున్న పరిస్థితిలో ఉన్నది. మరి అంతేకాకుండా మరి ఆ రోజు మొదటి రోజు మన తెలంగాణ మన రాజ్యసభ సభ్యురాలైన మరి రేణుకా చౌదరి గారు మరి అక్కడికి వెళ్ళిండ్రు. మరి అంతేకాకుండా నజరీన్ షా, ప్రకాష్ రాజు, అసలు కొంతమంది పోయినరు. కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఒక్కటి మాత్రమే పోయింది మొదటి రోజు. పార్లమెంట్లో అంతమంది సభ్యులు పోయింది, నిలబడిన తర్వాత అదంతా డైవర్ట్ అవుతుంది. కానీ ఈరోజు రాహుల్ గాంధీ గారు మొన్నటి దినాలు పోయినారు. తెల్లారి 21వ తారీఖు పోయింది. 20వ తారీఖు జరిగితే 21వ తారీఖున రాహుల్ గాంధీ గారు పోతారు, ప్రియాంక గాంధీ గారు పోతారు. వాళ్ళ మీద కూడా జాడి జరిగింది, ఓకే, అక్కడి వరకు ఓకే. కానీ ఈరోజు నిన్నటి దినాన చెలో గవర్నర్ పిలిపించిండ్రు. ఇక్కడ గవర్నర్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి పుణ్యాన, కాంగ్రెస్ పార్టీ పుణ్యాన నువ్వు అసమర్థునివైనా, నీ క్రిమినల్ కేసులు ఉన్నా, ఏసో లంగైనా దొంగ అయినా నేను ముఖ్యమంత్రిని చేసిండ్రు. ముఖ్యమంత్రి చేసే ఈరోజు ఆయన కొడితే నువ్వు ఎక్కడ పోవాలి? గవర్నర్ దగ్గరికి ఎవరు పోవాలి? రేవంత్ రెడ్డి గారు పోవాలి, డిప్యూటీ సీఎం పోవాలి. వీళ్ళిద్దరు తప్పించుకున్నాడు. ఒకనే కొడంగల్ పారిపోయిండు, ఒకనేమో వరంగల్ పారిపోయిండు. అర్థమైందా? ఇక్కడ దామోదర్ రాయనరసింహ వేరే కార్యకర్తలు పోయి ఇక్కడ ఇచ్చిండ్రు. మీరు ఎందుకు పారిపోయినరు అంటే మీకు నరేంద్ర మోడీ గారితో చీకటి ఒప్పందం ఉంది. మీరు బీజేపీకి బి టీం లెక్క పనిచేస్తున్నారు. మీరు ఇద్దరు దొంగలు, బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి అంటే ఇద్దరు దొంగలు బి టీం లెక్క నరేంద్ర మోడీకి పనిచేస్తున్నారు. కాబట్టి ఆ రోజు హైదరాబాద్కి వెళ్ళి తప్పి పారిపోయినరు. ఇక ఇప్పుడు 2 నిమిషాలు అయితే ఇట్లకెళ్ళి పోతారంట, పారిపోయినారు. ఎందుకంటే నా ప్రోగ్రాం అయిపోయింది కదా. చీకటి ఒప్పందం ఏంది? ఇవాళ గవర్నర్కు మీరు రీప్రజెంటేషన్ ఎందుకు? ఇలా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇవాళ గవర్నర్ గారికి రీప్రజెంటేషన్ ఇవ్వడానికి మీకు చేత కాకుంటే మహేష్ కుమార్ గౌడ్ నీకు చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు మీకు చెప్తున్నా, గవర్నర్ గారికి ఒక రీప్రజెంటేషన్ ఇచ్చే దమ్ము ధైర్యం మీకు లేక మీరు బీజేపీతో రహస్య ఒప్పందం మీరు పెట్టుకున్నారు. కాబట్టి మీరు చేసిన దోపిడీ కానీ మీరు చేస్తున్న స్కామ్ల పైన వాళ్ళు మాట్లాడకుండా ఉండడానికి 16 కోట్ల బొగ్గు మీరు మాయం చేసి ఆ బొగ్గు గురించి వాళ్ళు మాట్లాడగలం, వాళ్ళ జైల్లో పెట్టగల అని చెప్పి ఈరోజు మీరు తప్పించుకున్నారు, పారిపోయినరు. దాని మీద ఇవాళ నేను బక్క జడ్సన్ అనేటోడు ఒకనాడు 34 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీల కార్యకర్తలు పనిచేసిన నేను గవర్నర్ గారి వెళ్ళి రీప్రజెంటేషన్ ఇచ్చిన గవర్నర్ గారు ఎవరైతే మీరు అక్కడ కేంద్రంలో మీ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి మరి ధర్మేంద్ర ప్రధాన్ అనేటువంటి వెంటనే రాజీనామా చేపియాలి. దానివల్ల 15 మంది విద్యార్థులు చచ్చిపోయినరు. అంతేకాకుండా ఈరోజు చాలా మంది నిరసన చెప్తున్న వారిపైన లాఠీలు జులిపిస్తే లాఠీలతో తలకాయలు గొలపడితే ఈరోజు నిరసనకారులు విద్యార్థులు చాలామంది తలకాయలు మరి కాళ్ళు ఇరిగి మరి శరీరంలో ఊనం అయిపోయి ఈరోజు దావకాలు ఉన్నారు. ఎవరైతే కొట్టిపించిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలన్న తెలంగాణ గవర్నర్ గారికి రీప్రజెంటేషన్ ఇచ్చిన ఈరోజు. అంతేకాకుండా నిన్న రాత్రి జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేసిన 15 పాయింట్లతోని ఈరోజు ఎందుకు యాక్షన్ తీసుకున్నారు? ఎందుకు ప్రభుత్వం లీకుల పైన ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? ఇంత పెద్ద లీకులు జరిగి ఇంతమంది చనిపోయినా ఎందుకు మాట్లాడతలేరు? కాబట్టి మీరు వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి జాతీయ మానవ హక్కుల కమిషన్ చేసిన. ఇదంతా ఎవరు చేయాలి? ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చేయాలి. ఇక్కడ ఎవరు చేయాలి? ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు చేయాలి. మరి ఎందుకు మాట్లాడలే? మీరు ఎందుకు తప్పించుగా తిరుగుతుండ్రు? ఎందుకంటే మీరు అంతా తోడు దొంగలు కాబట్టి. మీరు దొంగతనాలు చేస్తే వాళ్ళు పట్టించుకోవద్దు, వాళ్ళు దొంగతనాలు చేస్తే మీరు పట్టించుకోవద్దు. మీరిద్దరు కలిసి బ్రహ్మాండంగా దొంగలు చేసుకోవడానికి ఈరోజు తప్పించుకుని పోయినారు. ఈరోజు దేశ ప్రజలంతా నవ్వుతూ ఉన్నారు.
అరే వీళ్ళిద్దరు ఏంది ఒకడే కోడంగల్ పోయిండు ఒకడే వరంగల్ పోయిండు ఎందుకు తప్పించుగా తిరుగుతున్నానంటే వీళ్ళు నరేంద్ర మోడీకి రెండు కండ్ల లాంటి వారు. డిప్యూటీ సీఎం వీళ్ళిద్దరు కూడా నరేంద్ర మోడీకి ఇద్దరు కూడా రెండు కండ్ల లాంటి వాళ్ళు ఈరోజు ఆయనకు మద్దతుగా వత్తస్సు లెక్క ఆయనకు పనిచేస్తుంది. కాబట్టి వెంటనే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఇమీడియట్గా తీసిపడేయాలి, మహేష్ కుమార్ గౌడ్ తీసిపడేయాలి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తీసిపడేయాలి, మన స్పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తీసేయాలి. ఎందుకంటే వీళ్ళంతా ఈరోజు కోవట్ లెక్క పనిచేస్తాం, కోవట్ లెక్క పనిచేస్తూ ఈరోజు సామాన్య కార్యకర్తపై గవర్నర్కి రీప్రజెంటేషన్ ఇవ్వగలిగినారు. అసలు ముగ్గురు కోతులు మహాత్మా గాంధీ చేతిలో ఉన్న ముగ్గురు కోతులు లెక్క ఈరోజు బీజేపీ తిడితే మేము మాట్లాడము, బీజేపీ తిడితే మేము చూడము, బీజేపీ మాట్లాడిన మేము వినము, రాహుల్ గాంధీని ఏం చేసినా, కాంగ్రెస్ పార్టీని ఏం చేసినా, దేశ ప్రజలను ఏం చేసినా, విద్యార్థులు ఏం చేసినా, నీట్ పేపర్ లీక్ చేసినా మేము మాట్లాడమని చెప్పేసి కళ్ళు మూగ గుడ్డి ప్రభుత్వం లెక్క ఈరోజు కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కానీ, తెలంగాణ ముఖ్యమంత్రి కానీ, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కానీ, తెలంగాణ పిసిసి అధ్యక్షుడు కానీ ఈరోజు పనిచేస్తూ ఉండాలంటే దీనికి అర్థం ఏమనుకోవాలి? ఈరోజు ఇవాళ మాకు ఆరోగ్యం సహకరించుకున్నా, ఆరోగ్యం బాగలేకున్నా ఈరోజు ఇంత పచ్చి రాజకీయ వ్యభిచారము ఈరోజు ముఖ్యమంత్రి గారు అటు బీజేపీ గారు చేస్తూ ఉంటే బాధ అనిపిస్తూ ఉంది. నిన్నటి దినాన దొంగలే ముందుకొచ్చి అయితే ఉల్టా చోరుకో కోత్వాల్ బగాయ్ అన్నట్టుగా బీజేపీ నాయకులు వచ్చి రోడ్డెక్కుతారు. ఇది గమ్మత్తుకున్నది. ఇది అరే పేపర్ లీక్ చేసింది మీరు, సిగ్గుండాలే మీకు సిగ్గుండాలే. ఈరోజు పేపర్ లీక్ చేసింది మీరు. అరే మన పరువు పోతుంది, ఇప్పుడిప్పుడే మరి మన కొట్టాడే అవకాశం దొరుకుతుంది కాబట్టి వెంటనే మనం అది తీసి పడేద్దాం, వాళ్ళ మీద చర్యలు తీసుకుందాం, ధర్మేంద్ర ప్రధానాన్ని ఊడబీగుదాం అనే ఆలోచన ఉండాలి కదా. ఎక్కడో రైల్వే మంత్రి ఎక్కడో యాక్సిడెంట్ అయితే ఆ రోజు రైల్వే మంత్రిగా ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి గారు తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. సిగ్గుండాలి కదా మరి మీకు. ఎన్ని జరిగినాయి ఈరోజు. రాత్రి నజరీన్ షా ద వైర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలు ఒకసారి చూడండి, మీరు ఒకసారి చూడండి ఏం మాట్లాడినరు, అర్థమైందా? ఈరోజు మొదటి రోజున 20వ తారీఖు రోజు జాతీయ కాంగ్రెస్ నాయకులు ఎవరు అందుబాటులో లేకుంటే అయినా కానీ ఒక నజరుద్దీన్ షా, ఒక ప్రకాష్ రాజ్, ఒక రేణుకా చౌదరి వీళ్ళు ముగ్గురు పోయి అక్కడ నిలబడి విద్యార్థులకు అండగా నిలబడ్డారు కాబట్టి ఆ మాత్రం నష్టం జరిగింది. లేకుంటే ఆ రోజు కార్లలోకి వెళ్ళి తుపాకులు పెట్టుకొని రెడీగా ఉన్నారంట. అమిత్ షా ఫోన్ రాగానే ఫైరింగ్ చేద్దామని, అక్కడ కాల్పులు చేసి భయభ్రాంతులకు గురి చేద్దామని, ఇంకోసారి ఎవడొచ్చి ఇక్కడ జంతర్ మంతర్ కాడ ధర్నా చేయొద్దని. మరి ఆ రోజు వాళ్ళందరూ కూడా ఆ రోజు అక్కడ వేసిన స్కెచ్ వీళ్ళు ముగ్గురు చేయబట్టి ఆ రోజు ఆ కాల్పులు జరగలే. లేకుంటే ఈరోజు మనం ఇక్కడ కూర్చునేటోళ్ళం కాదు, ఇట్లా మాట్లాడేటోళ్ళం కాదు. కాబట్టి ఈరోజు ఈ రహస్య సంబంధాలు, రహస్య ఒప్పందాలు, రహస్య మీ రాజకీయ వ్యభిచారాలు బంద్ చేసి ఈరోజు నీట్ పేపరు లీక్ చేసినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ అంటాడు రాజీనామా చేపియాలని గవర్నర్ గారి దగ్గర ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు మీరు పోయి ఒక రీప్రజెంటేషన్ నాలెక్క మీకు ఇవ్వాలి, మీకు డ్రాఫ్టింగ్ చేయడానికి చేత కాకుండా నేనే డ్రాఫ్టింగ్ చేసి పంపుతా అని చెప్పి కూడా సెలవిస్తాను. మీరేమో రేవంత్ రెడ్డికి బీజేపీ పార్టీకి చికట్టు ఒప్పందాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి ఏమో రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడం దయ్యమంటూ ఆయన స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు. ఇగో పిల్లి గుడ్డిది అయితే ఎలకపోయేమో చూపెట్టిందంట, అట్టున్నది కథ, అర్థమైందా? ఇవాళ రేవంత్ రెడ్డి అంటాడు పొద్దుగాల ఇప్పుడు 15 నిమిషాలు ఇట్లా పోతుండంట హైదరాబాద్. ఇలా పీకనికి ఉన్నాడబ్బా. నిన్న గవర్నర్ దగ్గర పోయి రీప్రజెంటేషన్ ఎందుకు ఇయ్యడానికి పోలేదబ్బా? ఆడ కొడంగల్లో పోయి ఇస్తారంట, కొడంగల్లో పోయి ధర్నా చేస్తారంట. ఈయన వరంగల్ పోతారంట. ఇద్దరు దొంగలకి ఏంటంటే వీళ్ళంతా కలిసి బొగ్గుమాయం చేసారు. 16,000 కోట్ల విలువైనటువంటి 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైపోయింది అని చెప్పి కేంద్ర మంత్రి బొగ్గు కిషన్ రెడ్డి గారే రాసిండ్రు. కాబట్టి వీళ్ళు వచ్చి గవర్నర్ గారికి రీప్రజెంటేషన్ ఇచ్చి నరేంద్ర మోడీకు హటావ్, ధర్మేంద్ర ప్రసాద్కు హటావ్ అని చెప్పి స్లోగన్ ఇచ్చి అక్కడ రీప్రజెంటేషన్ ఇచ్చిందనుకో వీళ్ళ ఈపులు చింతపండు అవుతాయి. కాబట్టి సార్ ఇట్లా మా రాహుల్ గాంధీని మరి నరేంద్ర మోడీని అపాయింట్మెంట్ అడిగినారు. సార్ ఇట్లా మా సార్కు ఇట్లా రాహుల్ గాంధీ గారిని కొట్టిండు కదా, మాకు దీక్ష చేయమని చెప్పి పైనకెళ్ళి కాల్ వచ్చింది అలా అంటే నరేంద్ర మోడీ గారు వార్నింగ్ ఇచ్చిండ్రు. ఎవరికి? రేవంత్ రెడ్డి గారికి, మహేష్ కుమార్ గౌడ్కు మరియు డిప్యూటీ సీఎంకు. మీరు రాజ్భవన్ రోడ్డు కాడ కనబడితే మీ ఈపులు చింతపండు అవుతాయి, మీరు మాయం చేసిన బొగ్గును పట్టుకొని మీరు మొత్తం జైలుకు పంపుతా అంటే ఓడేమో కోడంగల్ పారిపోయాడు ముఖ్యమంత్రుడు, ఓడేమో వరంగల్ పారిపోయాడు. మహేష్ కుమార్ గౌడ్ అయితే కనవాలి ఆయన పాపం. ఎవరు? మన దామోదర నరసింహ ఒక్కడు ఉన్నాడు. అదే కనీసం రీప్రజెంటేషన్ ఇవ్వడానికి ఏముంది? అక్కడక్కడ పోయినట్టు చేసిండ్రు వాళ్ళు, కానీ రీప్రజెంటేషన్ ఇవ్వడానికి ఏమైంది అక్కడ? అర్థమైందా? ప్రభుత్వం వీళ్ళదే ఉంది కదా, పోలీసులు వీళ్ళే ఉన్నారు కదా. మేము ఒక 2 నిమిషాలు ఇచ్చొస్తామంటే ఏం పోతుంది? ఇలాంటి వ్యక్తులు పదవిలో కొనసాగితే రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంటాయండి. రాహుల్ గాంధీ చేయనికి లేదబ్బా. ఇవాళ కాంగ్రెస్ ముసుగులో ఉన్న బీజేపీ ముఖ్యమంత్రి తెలంగాణ ఉన్నది, కాంగ్రెస్ ముసుగులో ఉన్న బీజేపీ ఉప ముఖ్యమంత్రి తెలంగాణ ఉన్నది. పేరుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ, కానీ ఇక్కడ నడుస్తుందంటే ఈరోజు బీజేపీ రాజకీయం నడుస్తుంది, బీజేపీ రాచరికం నడుస్తుంది. ఈరోజు బొగ్గుపోయిందంటే పోలేదని చెప్పి ఆయన అంటాడు, బీజేపీ కేంద్రం అంటాడు. అంటే వీళ్ళందరి మధ్యలో ఒప్పందాలు ఉన్నాయా లేవా? వీళ్ళందరి మధ్య సోపత్ ఉందా లేదా?
కాబట్టి ఇవన్నీ కూడా ఈరోజు రాజకీయ వ్యభిచారము. నిన్న మహేష్ కుమార్ గారు అక్కదాకా పోయిండు, వాళ్ళు తలుచుకుని 2 నిమిషాలు ఇచ్చేటోళ్ళు. ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదు తీసుకొని పోను కూడా తీసుకుపోలే, కనీసం ఎంబడి తీసుకుపోయే ప్రయత్నం కూడా చేయలే. అపాయింట్మెంట్ ఇస్తారని రిజాలి ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వలేదు అన్ని కనుక్కొనే వీళ్ళ రహస్య ఒప్పందాలను తెలుసుకొనే అక్కడ మాట్లాడడం జరిగింది. వెళ్ళకుండా పోలీసులు అడ్డుకున్నారంటూ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిన్న విస్ముఖంగా చెప్పడం జరిగింది. మరి పోలీసులు నీ దగ్గర మంత్రులు ఉంటారు, ఉప ముఖ్యమంత్రి ఉంటారు, ప్రభుత్వం నీది ఉంటుంది, నిన్ను అడ్డుకున్నా మరి నన్ను ఎందుకు అడ్డుకోలే? పదవిలో కొనసాగితే రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంటాయండి. రాహుల్ గాంధీ చేయనికి లేదబ్బా. ఇవాళ కాంగ్రెస్ ముసుగులో ఉన్న బీజేపీ ముఖ్యమంత్రి తెలంగాణ ఉన్నది, కాంగ్రెస్ ముసుగులో ఉన్న బీజేపీ ఉప ముఖ్యమంత్రి తెలంగాణ ఉన్నది. పేరుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ, కానీ ఇక్కడ నడుస్తుందంటే ఈరోజు బీజేపీ రాజకీయం నడుస్తుంది, బీజేపీ రాచరికం నడుస్తుంది. ఈరోజు బొగ్గుపోయిందంటే పోలేదని చెప్పి ఆయన అంటాడు, బీజేపీ కేంద్రం అంటాడు. అంటే వీళ్ళందరి మధ్యలో ఒప్పందాలు ఉన్నాయా లేవా, వీళ్ళందరి మధ్య సోపతి ఉందా లేదా? కాబట్టి ఇవన్నీ కూడా ఈరోజు రాజకీయ వ్యభిచారము. నిన్న మహేష్ కుమార్ గారు అక్కదాకా పోయిండు, వాళ్ళు తలుచుకుని 2 నిమిషాలు ఇచ్చేటోళ్ళు. ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదు తీసుకొని పోను కూడా తీసుకుపోలే, కనీసం ఎంబడి తీసుకుపోయే ప్రయత్నం కూడా చేయలే. అపాయింట్మెంట్ ఇస్తారని రిజాలి ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వలేదు అన్ని కనుక్కొనే వీళ్ళ రహస్య ఒప్పందాలను తెలుసుకొనే అక్కడ మాట్లాడడం జరిగింది. వెళ్ళకుండా పోలీసులు అడ్డుకున్నారంటూ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిన్న విస్ముఖంగా చెప్పడం జరిగింది. మరి పోలీసులు నీ దగ్గర మంత్రులు ఉంటారు, ఉప ముఖ్యమంత్రి ఉంటారు, ప్రభుత్వం నీది ఉంటుంది, నిన్ను అడ్డుకున్నా మరి నన్ను ఎందుకు అడ్డుకోలేదు అబ్బా? పోవాలనుకున్న ఇది ఉండాలి. ఈరోజు నాకు కూడా పోలీసు వాళ్ళు ఫామ్ అయ్యారు. ఇప్పుడు నా చుట్టూ పోలీసు వాళ్ళు ఉన్నారా లేదా? మేము పోయినాము. ఇవ్వాలని ఉంటే ఎట్లనే ఇవ్వచ్చు. మీరు కొట్టినట్టు చేయని ఏడ్చినట్టు చేస్తానంటే ఈరోజు వీళ్ళంతా స్కామ్లో పాల్పడుతుండ్రు కాబట్టి వాళ్ళకి ఇయ్యద్దు అని ఉన్నది కాబట్టి ఇవ్వకుండా చేసినటువంటి ఒక దొంగ ప్రయత్నం తప్ప ఈరోజు ఏం లేదు. మీ మధ్యలో 101% రహస్య ఒప్పందం ఉంది. మీరు ముసుకేసుకున్నారు, బీజేపీ ముసుకేసుకొని ఈరోజు పనిచేస్తున్నారు. మీకు చిత్తశుద్ధి లేదు. ఈరోజు మీరు డ్రామాలు చేస్తున్నారు. ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ అంటే రాజీనామా చేయదాకా ఈ తెలంగాణలో మొత్తం అన్ని కార్యాలయాలు కూడా బంద్ పెట్టాలి. ఎందుకంటే అధికారం మీద ఉన్నది, ప్రభుత్వం మీద ఉన్నది. గవర్నర్ అంటే నీ వెంటనే వాపసు పంపాలి. నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడ నువ్వు బీజేపీ కార్యకర్త లెక్క పనిచేస్తున్నావు గవర్నర్ గారు. ఈరోజు మనస్సు పోతే కలవరు, రిటైర్డ్ ఉద్యోగులు పోతే కలవరు, ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు కలవరు, కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఖర్చు పెడతా ఉంటే కనబడరు. దాదాపు ఇంతమంది ఉద్యోగాలు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ చచ్చిపోతే కనబడరు. వాళ్ళకి అపాయింట్మెంట్ ఇయ్యరు. ఎందుకనంటే ఈరోజు వాళ్లకు ఇక్కడ రేవంత్ రెడ్డి చెప్పాలి, లేకుంటే కేంద్ర కిషన్ రెడ్డి గారికి వెళ్ళి ఫోన్ రావాలి, ఎవరిని కలవాలి ఎవరిని కలవద్దు. ఇప్పటికి ఒక 4 సార్లు అపాయింట్మెంట్ పెట్టినా ఒక్కసారి కూడా ఇవ్వాలి. ఆయన ఇచ్చినా ఇవ్వకుండా పెద్ద ఫరకేం పడది. ఆయనకి ఇచ్చిన చెత్తబుట్ట పడేసినా ఒకటే. అయినా కానీ మన తెలంగాణ ప్రజలను చైతన్యవంతులు చేయడానికి ఈ రాష్ట్రంలో ఒక గవర్నర్ అనేవాడు ఉన్నాడు. ఆయన చూడడు, వినడు, మాట్లాడాడు. కానీ ఆయన ఆఫీస్లో ఒక ఇన్మార్ట్ సెక్షన్ ఉన్నది కాబట్టి అలా ఇచ్చొచ్చినామని చెప్పి ఇచ్చే ప్రయత్నం చేస్తాం. కొడంగల్లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ నా మీద కుట్రలు చేస్తూ ఉంది, నా ఓట్లు తొలగించే ప్రయత్నం చేస్తుంది అంటూ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఏం చెప్పదలుచుకున్నారు? ఈరోజు అదే నిజమైతే కిషన్ రెడ్డి గారు బొగ్గుపోయిందని చెప్పి మళ్ళీ పోలేదు ఎందుకంటారు? ఈరోజు అదే నిజమైతే నువ్వు గవర్నర్ గారికి వచ్చి రీప్రజెంటేషన్ ఇవ్వాలి, కానీ నువ్వు అక్కడ పోయి ఎందుకు ఇస్తావు? ఈరోజు మీరు అంతా దొంగలబ్బా, మీరు దొంగలు. మీరు ఢిల్లీలో ఇటీవల కేంద్ర మంత్రి ఇంటికి పోతారు, బీజేపీ మంత్రి అందరు వేళ కలుసుకుంటారు. ఒక్కడిని కూడా కాంగ్రెస్ వాడిని తీసుకపోడు, ఆయన ఒక్కడు మాత్రం పోతాడు. కాబట్టి దీని వెనుక ఏంది సంకేతం? ఈరోజు దేనికి లాస్ట్లో ఎక్కడికి పోయినా రోహిన్ రెడ్డి అంటే ఆయన ఎంబడి ఉంటాడు. మరి కేంద్ర బీజేపీ వాళ్ళ మంత్రి ఇంటికి పోయినప్పుడు ఆ రోహిన్ రెడ్డిని కూడా ఎంబడి పెట్టుకపోడు. అంటే దీనికంటే అర్థం ఈరోజు నీవు ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళతో చేతులు కలిపి నువ్వు పనిచేస్తూ ఉన్నావు. ఈరోజు రిట్విక్ కన్స్ట్రక్షన్స్ ఎవడబ్బా? నీవు ఫ్యూచర్ సిటీ వరకు ఎవరికి ఇచ్చినావు? అన్నవరం ఎంపీకి ఇవ్వలేదా? అనకాపల్లి ఎంపీ ఎవరు? సీఎం రమేష్ అంటానికి ఇవ్వలేదా? ఎవడు సీఎం రమేష్ బీజేపీ వాడు కాదా? ఎందుకు ఇచ్చినావు? మరి గాడిదలకు ఆయనకి ఇచ్చినావా? రేవంత్ రెడ్డి నువ్వు పక్కా బీజేపీవి, నువ్వు బీజేపీ ఏజెంటువు, నువ్వు బీజేపీతో చేతులు కలిపినావు. బట్టి విక్రమార్క అనేటోడుగా బీజేపీతో చేతులు కలిపిండు. ఈరోజు ఆ రోజు బీహార్లో ఎన్నికలు జరుగుతూ ఉంటే ఈయన ఇంటి పైన ఐటీ దాడులు జరిగినాయని చెప్పేసి హరీష్ రావు స్టేట్మెంట్ ఇస్తాడు. మరి దాని మీద ఇవాళ అవును చేసినామని చెప్పి బీజేపీ అది ఐటీ శాఖ అది నా ఇంటి మీద రైడ్ అయిందని చెప్పి ఈయన బట్టి విక్రమార్క కూడా ఇయ్యరు. దేనికి ఇయ్యరు? ఈరోజు అవన్నీ కూడా కేసులని మాఫీ చేయించుకోనికి వేసే ఎత్తుగడలు మీరంతా తోడు దొంగలు. కాబట్టి అంటే ఈ అడిగి నేను చెప్తున్నా, బట్టి విక్రమార్క దమ్ముంటే నీ అత్తగారింటి మీద ఐటీ రైడ్ జరిగిందా లేదా? ఢిల్లీలో బీహార్ ఎలక్షన్ జరిగినప్పుడు దాని విషయం అసలు ఎన్ని పైసలు దొరికినాయి, ఎన్ని నోట్లు దొరికినాయి, దమ్ముంటే స్టేట్మెంట్ చెప్పు. జరిగిందా జరగలేదు అది కూడా చెప్పు. ఈరోజు ఎందుకు చెప్పమంటే మీరందరూ కూడా ఈరోజు లాలూచి అయ్యి బీజేపీతో చేతులు కలిపి, నరేంద్ర మోడీతో చేతులు కలిపి ఈరోజు దొక్కుతా ఉన్నారు. ఈరోజు ఏది ఏమైనప్పటికీ ఈ తెలంగాణ రాష్ట్రం కూడా ఈరోజు నీటి విద్యార్థుల తరపున ఈరోజు మాట్లాడుతోంది, పేపర్ లీక్ పైన మాట్లాడుతూ ఉంది. దాని మీద 15 మంది విద్యార్థులు ఈరోజు ఆత్మహత్య చేసుకుని పేపర్ లీక్ చేయబట్టి. కాబట్టి తక్షణమే ధర్మేంద్ర ప్రధాన్ అంటూ రాజీనామా చేయాలి. రేవంత్ రెడ్డి అనేటోడు
బట్టి విక్రమ్ అంటాడు, కిషన్ మన మహేష్ కుమార్ అంటాడు, వాళ్ళు రాజీనామా చేసేదాకా మీరు ఈ అంబేద్కర్ స్టాచ్యూ కూడా వచ్చి దీక్ష మీరు దీక్ష చేయాలి, వాళ్ళుగా దీక్ష చేసేది. మీరు దీక్ష చేస్తే విలువ ఉంటుంది. వాళ్ళు మామూలు కామన్ మ్యాన్ చేస్తే ఏముంటుంది? మీరు దీక్ష చేయాలి, మీరు ఆకలితో ఉండాలి. మీరు దీక్ష చేసి మీరు చచ్చిపోతే వెంటనే ఆ మంత్రి వెంటనే తీసేస్తారు. కాబట్టి మీ దీక్షకు విలువ ఉంటుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. కొడంగల్ తూతు మంత్రంగా తప్పని పరిస్థితులనే రేవంత్ రెడ్డి గారు ధర్నా చేశారని చెప్పొచ్చు. మరి అంతే కదా, ఇప్పుడు సీకర్ల కురికి సందులలో పేరు రాళ్ళు తీసుకెళ్ళి సురుకుతుంది, ఇట్లా ముసుకేసుకొని రాళ్ళు వేసి సందులో కురుకుతుంది బీజేపీ పైన. ఊరికి సూచిండా సుల్లేదని. ఆ కొడంగల్ జిల్లా ఎడిషన్లలో వస్తుంది, అర్థమైందా? జిల్లా ఎడిషన్లలో వచ్చే కాడికి పోయి చేసారు. ఇది 101% వాళ్ళతో ఒప్పందం చేసుకునే ఐటీ రైడ్ అయిన ఇటు పారిపోయిండు, వాళ్ళతో చేతులు కలిపి దొంగతనం చేస్తాడో ఇటు పారిపోయిండు. వీళ్ళిద్దరు తోడు దొంగలు, వీళ్ళిద్దరు నరేంద్ర మోడీకి. ఇగో ఈ కన్నేమో రేవంత్ రెడ్డి, ఈ కన్నేమో బట్టి విక్రమార్క. వీళ్ళిద్దరు 2 కళ్ళ లెక్క నరేంద్ర మోడీకి ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ.